తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 7 ఆర్గనైజ్డ్ ప్లానింగ్ పార్ట్ 2. లీడర్‌షిప్ కొరత ఉన్న కొన్ని రంగాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రంగాల్లో కొత్త తరహా లీడర్‌షిప్ అవసరం ఎంతో ఉంది. ఈ తరహా లీడర్‌షిప్ లక్షణాలను కనబరిచిన వ్యక్తులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటిది, పాలిటిక్స్‌లో కొత్త తరం లీడర్స్ కొరత ఉంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి కన్నా తీవ్రమైంది. రెండోది, బ్యాంకింగ్‌లో కూడా సంస్కరణల బాట పడుతోంది. మూడోది, ఇండస్ట్రీలో కూడా కొత్త తరం లీడర్‌షిప్ కోసం ఎదురుచూస్తోంది. ఇండస్ట్రీలో ఫ్యూచర్ లీడర్స్ సహనంతో పరిశ్రమించాల్సి ఉంటుంది. వీళ్ళు ప్రజలకు, కంపెనీలకు మధ్య వారధులుగా పనిచేయాలి. ఏ వ్యక్తికి, ఏ గ్రూప్‌కి అదనపు పనిభారం కల్పించని శైలిలో వీరు వ్యవహరించాలి. నాలుగోది, ఫ్యూచరిస్టిక్ రిలీజియస్ లీడర్ తమ ఫాలోవర్స్ ఐహిక అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మతానుయాయులు పాస్ట్, పర్సనల్, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించడమే ప్రధాన కార్యంగా ఉండాలి. కొత్త తరపు మత నాయకులు గతించిన గతానికి, ఇంకా జన్మించని భవిష్యత్తుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరాదు. ఐదోది, చట్టం, వైద్య, విద్యా రంగాల్లో కొత్త తరహా లీడర్‌షిప్ కి ఇంకా చెప్పాలంటే కొత్త తరం లీడర్స్ కు చాలా కొరత ఉంది. ఈ రంగాల్లో కొత్త తరం లీడర్‌షిప్ అన్నది తక్షణ అవసరం. ఎడ్యుకేషన్‌లో ఈ అవసరం మరింత తీవ్రంగా ఉంది. పాఠశాలల్లో నేర్చుకున్న విద్యను ఉపయోగించుకోవడం ఎలా అన్నది విద్యార్థులకు నేర్పే కొత్త తరం గురువులు కావాలి. ఈ కొత్త గురువులు లేదా కొత్త తరం లీడర్స్ వాస్తవిక విషయాలకే తప్ప సైద్ధాంతికపరమైన గొడవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఆరోది, జర్నలిజం. పత్రికా రంగంలో కూడా కొత్త తరానికి చెందిన నాయకుల అవసరం ఉంది. కొత్త తరహా లీడర్‌షిప్ కి, కొత్త తరం లీడర్స్ కు మంచి అవకాశాలున్న అనేక రంగాల్లో ఇప్పుడిక్కడ పేర్కొన్నవి కొన్ని మాత్రమే. ప్రపంచం శరవేగంగా మారుతోంది. మానవ అలవాట్లని మార్చే మాధ్యమాలు మరిన్ని మార్పులకు గురి కావలసి ఉంది. ఇక్కడ పేర్కొన్న ఈ మాధ్యమాలు మిగిలిన ఇతర మాధ్యమాల కన్నా మానవ నాగరికత చరిత్రను మలుపు తిప్పడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉద్యోగానికి ఎప్పుడు ఎలా అప్లై చేయాలి? ఎన్నో ఏళ్ల అనుభవం, వేలాది మంది స్త్రీ పురుషులు తమ సర్వీసెస్ ని ప్రతిభావంతంగా అమ్మడానికి సాయపడిన సమాచారాన్ని ఇక్కడ మీకోసం పొందుపరుస్తున్నాను. పర్సనల్ సర్వీసెస్ లో బయ్యర్ ని, సెల్లర్ ని ఒక్కచోటికి చేర్చే ప్రతిభావంతమైన పద్ధతుల్ని ఈ కింది మీడియా అందిస్తాయని ఎక్స్పీరియన్స్ ద్వారా రుజువైంది. 1. ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్, ఉపాధి కల్పన కేంద్రాలు. ఉద్యోగాల కోసం ఇలాంటి కేంద్రాలను ఎన్నుకునేటప్పుడు ప్రసిద్ధి చెందిన కేంద్రాలనే ఎంపిక చేసుకోవాలి. మంచి రిజల్ట్స్ ఇచ్చిన హిస్టరీ వీటికి ఉండాలి. అలాంటి కేంద్రాలు సంఖ్యాపరంగా స్వల్పంగానే ఉంటాయి. 2. అడ్వర్టైజింగ్, ప్రకటనలు. గుమస్తా లేదా మరే ఇతర సాధారణ ఉద్యోగాల్ని ఆశించే వారికి వార్తాపత్రికల్లో, వాణిజ్య పత్రికల్లో, ఇతర పత్రికల్లో క్లాసిఫైడ్స్ ప్రకటనలు ఎంతగానో సహాయపడతాయి. ఇంకా పై స్థాయి ఉద్యోగార్థులు డిస్ప్లే యాడ్స్ బాగా ఉపకరిస్తాయి. పత్రికలో ప్రస్ఫుటంగా కనిపించేలా వీటిని తయారు చేయాలి. అభ్యర్థుల్ని కోరుకుంటున్న కంపెనీ తాలూకు హోదా, స్థాయి తెలిసేలా ఈ తరహా జాబ్ యాడ్స్ ని తీర్చిదిద్దాలి. ఇలాంటి యాడ్స్ ని ఎక్స్పర్ట్స్ తో తయారు చేయించాలి. 3. పర్సనల్ లెటర్స్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ తో పాటు పర్సనల్ అభ్యర్థనతో కూడిన ఉత్తరాలు. వీటిని నిర్దిష్ట కంపెనీలు లేదా వ్యక్తులను ఉద్దేశించి రాయాలి. ఇలాంటి ఉత్తరాల్ని తప్పులు లేకుండా టైప్ చేయాలి. వీటి మీద ప్రతిసారి సిగ్నేచర్ చేయాలి. ఈ ఉత్తరానికి అభ్యర్థి క్వాలిఫికేషన్ ని క్లుప్తంగా, అదే సమయంలో వివరంగా కూడా రాసి జతపరచాలి. ఉత్తరం, క్వాలిఫికేషన్స్ వివరాలు, పర్సనల్ వివరాలతో కూడిన ఈ అప్లికేషన్ ని నిపుణుల సహాయంతో రూపొందించాలి. 4. పరిచయస్తుల ద్వారా అప్లికేషన్ ని పంపడం. ఎవరి దగ్గరైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో వారికి పరిచయస్తులైన వ్యక్తుల ద్వారా జాబ్ అప్లికేషన్ ని పంపడం అభ్యర్థికి లాభిస్తుంది. ఈ పద్ధతి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్ని ఆశించే వారికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల ఉద్యోగం కోసం కాలికి బలపం కట్టుకుని తిరగాల్సిన అగత్యం తప్పుతుంది. 5. వ్యక్తిగతంగా అప్లికేషన్ సమర్పించడం. కొన్ని సందర్భాల్లో ఉద్యోగమిచ్చే కంపెనీని లేదా వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థి తన క్వాలిఫికేషన్స్ ని పేర్కొంటూ అప్లికేషన్ అందచేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆశించిన ఉద్యోగానికి సంబంధించిన తన క్వాలిఫికేషన్స్ ని పూర్తిగా వివరిస్తూ రాసిన అప్లికేషన్ ఇవ్వాలి. సాధారణంగా ఇలాంటి అప్లికేషన్ పై కంపెనీ తన సహాయకుల్ని సంప్రదిస్తూ ఉంటుంది. లిఖితపూర్వక సంగ్రహ నివేదిక, రెజ్యూమే. ఒక లాయర్ తన క్లయింట్ కోసం కేసును వాదించే ముందు దానికి సంబంధించిన సమాచారాన్నంతా సంగ్రహంగా రాసుకుంటాడు. ఇలా రాసుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి తనను గురించిన సమాచారాన్నంతా సంగ్రహంగా రాసుకునేటప్పుడు లాయర్లా చాలా జాగ్రత్తల్ని పాటించాల్సి ఉంటుంది. నిజానికి మీ గురించిన రెజ్యూమేను నిపుణుల చేత తయారు చేయించడం మంచిది. తమ ప్రొడక్ట్స్ గొప్పతనాన్ని క్రియేటివ్ గా వర్ణించగల సామర్థ్యం ఉన్న వారికే సమర్థులైన వ్యాపారులు ఉద్యోగావకాశాలను ఇస్తూ ఉంటారు.
పర్సనల్ సర్వీసెస్ ని అమ్మాలనుకునే వ్యక్తి కూడా ఇలాంటి సామర్థ్యాన్నే ప్రదర్శించాల్సి ఉంటుంది. రెజ్యూమేలో పొందుపరచవలసిన వివరాలు ఇలా ఉండాలి. 1. ఎడ్యుకేషన్, విద్య. విద్యార్హతల్ని ఖచ్చితంగా పేర్కొంటూనే క్లుప్తంగా ఈ వివరాలను ముగించాలి. ఎక్కడ విద్యను అభ్యసించింది, ఏ సబ్జెక్ట్స్ లో స్పెషలైజ్డ్ చేసింది పేర్కొంటూ ఆ విషయాల్ని ఎందుకు స్పెషలైజేషన్ చేయడానికి కారణాలు కూడా వివరించాలి. 2. ఎక్స్పీరియన్స్, అనుభవం. మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి సంబంధించి మీకు ఇదివరకే ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన వివరాల్ని స్పష్టంగా పేర్కొనండి. మీరు ఏ పదవిలో ఎంతకాలం ఎవరి దగ్గర పనిచేశారో తెలపండి. మీరు కోరుకునే ఉద్యోగానికి సంబంధించి మీకు ప్రత్యేక అనుభవం ఏదైనా ఉంటే దాని గురించి తప్పనిసరిగా వివరించండి. ఇది ఉద్యోగాన్ని పొందడంలో మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. 3. రిఫరెన్సెస్. సాధారణంగా ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఇవ్వదలిచినప్పుడు కంపెనీలు ఆ వ్యక్తి బాధ్యతాయుతుడైన సమర్థుడై ఉండాలని కోరుకుంటాయి. అందుకే అభ్యర్థి తనకు సంబంధించిన పూర్వ ఉద్యోగానుభవం, పూర్వ చరిత్ర వంటి వివరాల్ని సమగ్రంగా ఆధారాలతో సహా వివరించాలి. ఈ దిశగా ఈ కింద వారు మీ గురించి ఇచ్చిన ధ్రువపత్రాలను అప్లికేషన్ కు జతపరచాల్సి ఉంటుంది. ఏ. మీరు గతంలో పనిచేసిన కంపెనీలు. బి. మీరు ఎవరి దగ్గరైతే చదువుకున్నారో ఆ టీచర్స్. సి. అందరికీ సుపరిచితులైన ప్రముఖ వ్యక్తులు. 4. మీ ఫోటోగ్రాఫ్. మీ లేటెస్ట్ ఫోటోను అప్లికేషన్ కు జతపరచండి. ఆశిస్తున్న పదవిని లేదా ఉద్యోగాన్ని స్పష్టంగా పేర్కొనండి. 5. మీరు ఏ ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా ఏ ఉద్యోగానికి అప్లై చేయకండి. ఏదో ఒక ఉద్యోగం అంటూ అప్లై చేయొద్దు. ఇలా చేస్తే మీకు ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేవని భావిస్తారు. 6. క్వాలిఫికేషన్స్ ని స్పష్టంగా పేర్కొనండి. మీరు కోరుతున్న ఉద్యోగానికి తగిన అర్హతలు మీకు ఉన్నాయని తెలిసేలా ఆ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాన్ని స్పష్టంగా తెలపండి. మీ అప్లికేషన్లో ఇది చాలా ప్రధానమైన భాగం. మీకు ఉద్యోగాన్ని ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేసే అంశం. 7. ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయడానికి సంసిద్ధతను తెలపండి. ఇది కాస్త దూకుడుదనంతో కూడిన సలహాగా కనిపించినప్పటికీ దీన్ని పాటించడం మంచిదని అనుభవాలు చెబుతున్నాయి. మీ క్వాలిఫికేషన్స్ గురించి ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా దానికి సంబంధించి ఒక పరీక్షను ఎదుర్కోవడం ఆశించదగిందే. దాంతో పాటు ఇలా సంసిద్ధతను వ్యక్తం చేయడం అంటే ఆ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడంలో మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నిర్భయంగా వ్యక్తం చేయడమే అవుతుంది. ఇది అవతల వ్యక్తులకి ఎంతో సమంజసంగా కనిపిస్తుంది. ఇలా చెప్పేటప్పుడు మీరు కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోండి. ఏ. నిర్దిష్ట ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడంలో మీ ఆత్మవిశ్వాసం. బి. పరీక్ష తర్వాత మీకు ఉద్యోగం తప్పక లభిస్తుందన్న ఆత్మవిశ్వాసం. సి. ఉద్యోగాన్ని సాధించాలన్న మీ పట్టుదల. 8. మీరు ఉద్యోగాన్ని ఆశిస్తున్న కంపెనీ గురించిన పరిజ్ఞానం మీకుండాలి. అప్లై చేసే ముందు ఒక ఉద్యోగానికి దానికి తాలూకు కంపెనీకి సంబంధించిన తగినంత రీసెర్చ్ నిర్వహించండి. ఆ కంపెనీ చేసే వ్యాపారాన్ని గురించి ఒక అవగాహనకు రండి. కంపెనీ యొక్క హిస్టరీ, ప్రాశస్త్యం గురించిన వివరాలు, ఆశించిన ఉద్యోగం తాలూకు ముందస్తు పరిజ్ఞానం మీకుందని తెలిసేలా అప్లికేషన్ను తయారు చేయండి. ఇది అవతలి వ్యక్తుల మీద ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా ఆ నిర్దిష్ట ఉద్యోగాన్ని చేయడంలో మీకు చాలా ఆసక్తి ఉన్న విషయం స్పష్టమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. చట్టం గురించి ఆమూలాగ్రం తెలిసిన న్యాయవాదే గెలిచి తీరాలన్న నియమమేమీ లేదు. ఒక లాయర్ తన వద్దకు వచ్చిన క్లయింట్ కు సంబంధించిన కేసుపై క్షుణ్ణమైన పరిశోధన జరిపాడా లేదా అన్నదే అతని గెలుపుని నిర్ణయిస్తుంది. ఒకవేళ మీ కేసు తాలూకు వివరాలు సమగ్రంగా తయారైతే వాటిని చక్కగా పేర్కొనగలిగితే మీరు సగం విజయాన్ని సాధించినట్టే. మీ రెజ్యూమే చాలా లాంగ్ గా ఉన్నంత మాత్రాన కంగారు పడకండి. తాము ఇస్తున్న ఉద్యోగానికి పూర్తి న్యాయం చేస్తాడన్న అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకోవడానికే కంపెనీలు మొగ్గు చూపుతాయి. నిజానికి అడ్వర్టైజింగ్ లో విజయం అన్నది కంపెనీలు తమ సహాయకుల్ని ఎంపిక చేసుకునే సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే అభ్యర్థి గురించిన వివరాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికే అవి ఇష్టపడతాయి. మరో విషయాన్ని గుర్తుంచుకోండి. మీ రెజ్యూమే, అప్లికేషన్ ను ఎలాంటి తప్పులు దొరలకుండా చూడచక్కగా తయారు చేస్తే అది మీరు జాగ్రత్తగా కష్టపడి పనిచేసేవారని తెలుపుతుంది. నేను ఈ దిశగా ఎంతో మందికి సహాయపడ్డాను. మీరు తయారు చేసిన అప్లికేషన్స్ ని, రెజ్యూమ్ ని రెడీ చేసుకున్న తర్వాత దాన్ని అందంగా టైప్ చేయించి బైండ్ చేయించండి. మీకోసం ఒక కాపీని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. రెజ్యూమే ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ రాబర్ట్ కే స్మిత్, అప్లయింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్లాంక్ కంపెనీ ఇంక్లూజివ్. మీ రెజ్యూమ్ ను ఉద్యోగార్థం పంపిన ప్రతిసారి దాని టైటిల్ ను మార్చడం మరవద్దు. ఈ నివేదికను అందంగా టైప్ చేయించి దళసరి కవర్తో పుస్తక రూపంలో బైండ్ చేయించండి. దానిలో మీ ఫోటోగ్రాఫ్ ను అతికించండి. మీ ఇమాజినేషన్ కి మెరుగులు పెట్టి ఈ రెజ్యూమే ప్రతిసారి కొత్త హంగులతో అలంకరించండి. సక్సెస్ఫుల్ సేల్స్ మెన్ తొలుత తమను తాము అందంగా కనిపించేలా శ్రద్ధ తీసుకుంటారు. మొదటి కలయిక ప్రభావం చివరి వరకు ఉంటుందన్న నిజం వాళ్ళకి తెలుసు. మీ రెజ్యూమే మీ సేల్స్ మెన్. మీకు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తిని ఆకర్షించేలా దాన్ని అందంగా అలంకరించండి.
మీరు కోరుకున్న ఉద్యోగం నిజంగా విలువైనదని మీరు భావిస్తే దానికోసం ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరం. సాధారణంగా అందరూ అప్లై చేసుకున్నట్టు మీరు అప్లై చేసుకుంటే అందరికీ లభించే సాదాసీదా ప్రతిఫలమే లభిస్తుంది. కానీ ఒక అందమైన నివేదికను సమగ్రంగా అందించడం ద్వారా ఉద్యోగాన్ని ఇవ్వాలనుకునే కంపెనీ మీకు ఆశించిన ప్రతిఫలం కంటే ఎక్కువ వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు రావచ్చు. ఉద్యోగాన్ని పొందడంలో మీరు ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ నుంచి సహాయాన్ని పొందాలనుకుంటే మీ రెజ్యూమే తాలూకు పేపర్స్ ని అది అన్ని సందర్భాలను ఉపయోగించేలా జాగ్రత్త తీసుకోండి. కోరుకున్న ఉద్యోగాన్నే పొందడం ఎలా? తనకు తగిన తాను కోరుకున్న ఉద్యోగాన్నే చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ కి సంబంధించిన జాబ్ నే కోరుకుంటాడు. అలాగే ఒక రైటర్ రచనలే తన వృత్తిగా ఉండాలని ఆశిస్తాడు. ఇతరమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు అడ్వర్టైజింగ్ బిజినెస్ లో స్థిరపడాలనుకుంటారు. అమెరికా ఇలాంటి అనేక వృత్తులకు నిలయంగా ఉంది. భూమిని దున్నడం మొదలుకుని మార్కెటింగ్ ఇంకా ఇతర రకాలైన వృత్తులకు అక్కడ కొదవలేదు. 1. మీరు ఏ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో, ఎందులో స్థిరపడాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు కోరుకునే ఉద్యోగం ఇంతవరకు ఉనికిలో లేనిదైతే దాన్ని మీరే సృష్టించండి. 2. మీరు ఎవరి దగ్గర లేదా ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. 3. మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీకి సంబంధించిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ కంపెనీ అనుసరించే విధానాల్ని, అక్కడి సిబ్బందిని, కంపెనీలో అభివృద్ధి చెందడానికి అవకాశాల్ని రీసెర్చ్ చేయండి. 4. మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాల్ని విశ్లేషించుకుని మీరు కోరుకునే ఉద్యోగంలో చేరితే ఎలాంటి సర్వీసెస్ ని అందించగలరో నిర్ణయించుకోండి. అంతేగాక మీకు వీలైనన్ని సర్వీసెస్ ని అందివ్వడానికి దోహదపడే అవకాశాల్ని, భావనల్ని విశ్లేషించుకోండి. అదనంగా సర్వీసెస్ ని అందించడానికి తగిన విధంగా ప్లాన్స్ ని తయారు చేసుకోండి. 5. ఒక ఉద్యోగం గురించి మర్చిపోండి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా మర్చిపోండి. నాకు ఉద్యోగం ఇస్తారా అంటూ అడగడాన్ని కూడా మర్చిపోండి. కేవలం మీరేం చేయగలరు, ఏ సర్వీసెస్ ని అందివ్వగలరు అన్న దాని మీదే మీ దృష్టిని నిలపండి. 6. మీకు కావలసిన ఉద్యోగం, మీరు అందివ్వగల సర్వీసెస్ గురించి స్పష్టమైన అంచనాకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సహాయంతో దాన్ని వివరంగా కాగితం మీదకి ఎక్కించండి. 7. అలా తయారు చేసిన రెజ్యూమేను తగిన వ్యక్తికి లేదా అధికారికి అందించండి. ప్రతి కంపెనీ విలువైన వ్యక్తుల సర్వీసెస్ కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. థాట్స్, స్పెషల్ సర్వీసెస్ ఇంకా ఇతర రూపంలో వాటిని కంపెనీస్ ఆశిస్తాయి. ఖచ్చితమైన ఇంప్లిమెంటేషన్తో కూడిన ప్లాన్లను అనుసరించే వ్యక్తుల కోసం కంపెనీస్ తమ ద్వారాలను తెరిచే ఉంచుతాయి. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిని అనుసరించి ప్లాన్డ్ గా జాబ్ సెర్చింగ్ చేయడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చు. కానీ సంవత్సరాల పర్యంతం తక్కువ సాలరీతో పనిచేసి సాధించే గుర్తింపు, ప్రతిఫలం కంటే దీనివల్ల 10 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందొచ్చు. ఈ విధానం వల్ల అనేక ప్రయోజనాలు వనగూరవచ్చు. ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి 5 ఏళ్ల వ్యవధి పడుతుందనుకుంటే ఈ విధానం వల్ల ఆ లక్ష్యాన్ని అనతి కాలంలోనే సాధించొచ్చు. ఏ వ్యక్తి అయినా ఏకంగా కొన్ని నిచ్చెన మెట్లను తప్పించి పైకి ఎగబాగేందుకు సిద్ధపడితే అందుకోసం అతను ఖచ్చితమైన ప్లాన్ను శ్రద్ధగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.